ఆషాఢ శుద్ధ ఏకాదశినే తొలి ఏకాదశి అంటారు. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు శక్తి ఆరాధన. హిందువుల తొలి పండుగ తొలి ఏకాదశి పర్వదినము. మనకు ఒక ఏడాదిలో వచ్చే 24 ఏకాదశుల్లో ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా పరిగణిస్తారండి. దీనినే శయన ఏకాదశి అని, హరివాసరం అని, దేవశయన ఏకాదశి అని, పేలాల పండుగ అని కూడా అంటారండి. అయితే హిందువులకు తొలి పండుగ అయిన ఈ తొలి ఏకాదశి పర్వదినం రోజున శ్రీ మహావిష్ణువుని ఏ విధంగా పూజించాలి, ఏకాదశి వ్రతము ఆచరించేవారు ఎటువంటి నియమాలు పాటించాలి, వ్రతము ఆచరించేవారు ఉపవాస విరమణ ఏ రోజు చెయ్యాలి, వీటన్నిటి గురించిన పూర్తి వివరాలను ఈ రోజు వీడియోలో తెలపబోతున్నానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియో చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి. ఏకాదశి వ్రతము ఆచరించేవారు తప్పకుండా 3 రోజుల పాటు ఈ వ్రతాన్ని ఆచరించాలండి. ఏకాదశి వ్రతము ఆచరించేవారు దశమి రోజు నుండే వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది. అంటే దశమి రోజు నుండి ఏకాదశి వ్రత నియమాలను పాటించాలి. ఇక మరుసటి రోజు అంటే ఏకాదశి రోజండి ఇల్లు వాకిలి గుమ్మాలు అన్నీ శుభ్రం చేసుకొని ఇంటి ముందు అందంగా ముగ్గులు పెట్టుకొని గడపలను పసుపు కుంకాలతో అలంకరించుకొని గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టుకొని తలస్నానం చేసి స్వామివారి పూజను ప్రారంభించుకోవాలి. ఏకాదశి పూజను మీ పూజా మందిరంలోనే చేసుకోవచ్చండి. లేదా స్వామివారికి కాస్త ప్రత్యేకంగా పూజ చేయాలి అనుకున్న వారు మాత్రం ఈశాన్యం మూలవైపు విడిగా స్వామివారి కోసం పీఠం ఏర్పాటు చేసుకోవాలి. పీఠం ఏర్పాటు చేసుకొని పీఠం మీద పసుపు రంగు వస్త్రాన్ని పరుచుకొని 1 కానీ 3 కానీ తమలపాకులు పెట్టి 3 గుప్పిళ్ళ బియ్యం పోసి బియ్యంలో కాస్త పసుపు కుంకుమ వేసి స్వామివారి చిత్రపటం కానీ విగ్రహం కానీ మీరు పూజలో ఏది పెట్టుకోవాలి అనుకుంటున్నారో అది నిలుపుకోవాలండి. అయితే చాలా మందికి ఒక సందేహం ఉంటుందండి. ఏకాదశి రోజు విష్ణుమూర్తిని పూజించాలా లేదా శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పూజించాలా అని. మీ దగ్గర విష్ణుమూర్తి స్వరూపాలలో స్వామివారు ఏ రూపంలో ఉన్నా పూజించుకోవచ్చండి. రూపాలు మాత్రమే వేరు కదండి, స్వామివారు మాత్రం ఒకటే కదా. స్వామివారు అలంకార ప్రియుడు కాబట్టి ఈ రోజు స్వామివారిని మీ దగ్గర ఉన్న రంగురంగుల సువాసన భరిత పూలతో అలాగే తప్పనిసరిగా తులసి మాలలతో అలంకరించుకోండి. అదేవిధంగా ఈ రోజు పూజలో స్వామివారికి తులసి దళాలు సమర్పిస్తూ పూజ చేసుకోవటానికైతే ప్రయత్నించండి. ఏకాదశి రోజు స్వామివారిని తులసి దళాలతో పూజిస్తే విశేషమైన ఫలితాలు కలుగుతాయండి. మీ దగ్గర స్వామివారి విగ్రహం ఉంటే ఈ రోజు పూజలో పెట్టుకొని విశేషంగా పూజ చేసుకోండి, చాలా మంచిది. లేదంటే ఇలా నార్మల్ గా స్వామివారి చిత్రపటం పెట్టుకొని కూడా పూజ చేసుకోవచ్చు. స్వామివారిని ఇలా అందంగా పూలతో అలంకరించుకొని పూజకు కావలసినవన్నీ సిద్ధం చేసుకొని ఏకహారతితో కానీ అగరవత్తితో కానీ ముందుగా దీపారాధన చేసుకొని దీపాల దగ్గర పుష్పాన్ని ఉంచి దీపలక్ష్మికి నమస్కారం చేసుకొని ఇక పూజను స్టార్ట్ చేసుకోవాలి. ఏ పూజను ప్రారంభించినా ముందుగా విఘ్న నివారకుడైన గణపతికి పూజ చేసుకోవాలి కాబట్టి మీ దగ్గర గణపతి విగ్రహం కానీ లేదా గణపతి చిన్న ఫోటో ఉన్న పూజలో పెట్టుకోవచ్చండి. లేదా ఇలా పసుపుతో చిన్న గణపతిని చేసుకొని పూజ చేసుకోండి. మీరు ఈ పూజ మీ పూజా మందిరంలో చేసుకున్నట్లయితే విడిగా ఇలా పసుపు గణపతిని పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. మనకు పూజా మందిరంలో గణపతి ఫోటో ఉంటుంది కదండి, ఆ గణపతికి పూజ చేసుకొని తరువాత స్వామివారికి పూజ చేసుకోవాలి. గణపతికి ముందుగా పసుపు కుంకుమ అక్షతలు సమర్పించి నమస్కారం చేసుకొని మీ సమయాన్ని బట్టి గణపతికి షోడశ మంత్రాలతో పూజ చేసుకోవచ్చు లేదా పంచోపచారాలతో పూజ చేసుకోవచ్చండి. అంటే గణపతికి పుష్పం గంధం వస్త్రం ధూపం దీపం సమర్పించి పూజ చేసుకోవాలి. గణపతికి నైవేద్యంగా చిన్న బెల్లం ముక్కను సమర్పించి గణపతికి కర్పూర నీరాజనం ఇవ్వండి. అలాగే గణపతి షోడశ నామాలు కానీ అష్టోత్తరాలు కానీ చదువుకుంటూ గణపతికి పూలు అక్షతలు సమర్పిస్తూ పూజ చేసుకోవాలండి. స్వామివారి విగ్రహం పెట్టుకున్న వారు ఈ రోజు స్వామివారికి అభిషేకం చేసుకోండి, చాలా మంచిది. స్వామివారికి పంచామృతాలతో అంటే ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి పంచదార తేనె వీటన్నిటిని కలిపి పంచామృతాలు అంటారండి. వీటితో అయినా స్వామివారికి అభిషేకం చేసుకోవచ్చు. లేదంటే ఆవు పాలతో కానీ లేదా పసుపు కుంకుమ కలిపిన నీటిలో కొన్ని తులసి దళాలు వేసి కానీ లేదా తులసి జలంతో కానీ ఇలా వేటితోనైనా అభిషేకం చేసుకోవచ్చండి. ఇక్కడ నేను స్వామివారికి తులసి జలంతో అభిషేకం చేసుకోవటానికి అన్ని సిద్ధం చేసుకుంటున్నానండి. మనకు ప్రతి నెలలో కూడా 2 ఏకాదశులు వస్తాయి. ప్రతి ఏకాదశి కూడా ఎంతో ప్రాముఖ్యమైనదండి. అయితే మనకు ఈ తొలి ఏకాదశి నుండే పండుగలు పర్వదినాలు అన్నీ కూడా ప్రారంభమవుతాయి.
అందుకే ఈ తొలి ఏకాదశి పర్వదినాన్ని ఎంతో ప్రత్యేకంగా జరుపుకుంటాము. తొలి ఏకాదశి రోజు విష్ణుమూర్తిని ఆరాధించిన వారికి మోక్షం ప్రాప్తిస్తుంది అంటారండి. అలాగే ఈ రోజు ఆ స్వామివారి ఆలాపనలో ఉన్నవారికి సిరి సంపదలకు, భోగ భాగ్యాలకు ఎటువంటి లోటు ఉండదు అంటారు. మీరు ఏకాదశి వ్రతము ఆచరిస్తున్నట్లయితే దశమి రోజు మధ్యాహ్నం భోజనం చేసి దశమి రోజు రాత్రి నుండి ఉపవాస దీక్షను ప్రారంభించాలి. అంటే దశమి రోజు రాత్రి అన్నం తినకుండా ఏదైనా టిఫిన్ కానీ పండ్లు కానీ లైట్గా తీసుకొని నేల మీద పడుకోండి. నాన్ వెజ్ లాంటివి అస్సలు తీసుకోకూడదండి. ఇలా అభిషేకం చేసుకున్న తర్వాత స్వామివారికి బొట్టు పెట్టి పూలతో అలంకరించి ధూపం చూపించి కర్పూర నీరాజనం ఇవ్వాలి. మన పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి క్షీరసాగరంలో శేషతల్పంపై శయనిస్తారు. అలా 4 నెలల పాటు నిద్రించి కార్తీక మాసంలో వచ్చే ప్రబోధిని ఏకాదశి రోజు స్వామివారు తిరిగి మేల్కొంటారు. స్వామివారు నిద్రించే ఈ 4 నెలల కాలాన్ని చాతుర్మాస్య కాలంగా పిలుస్తారండి. ఈ రోజు నుండి 4 నెలల పాటు చాతుర్మాస్య దీక్షలను ఆచరిస్తారు. ఈ రోజు పూజలో స్వామివారిని షోడశోపచార మంత్రాలతో పూజించుకోవాలండి. షోడశోపచారాలు అంటే 16 ఉపచారాలతో స్వామిని ఆరాధించటము. పూజలో స్వామివారిని లక్ష్మీ సమేతంగా ఆవాహనం చేసుకొని అర్ఘ్యపాద్యములు సమర్పించి పూజ చేసుకోవాలండి. అలాగే ఈ రోజు పూజలో మీ దగ్గర శంకుచక్ర దీపాలు కానీ లేదా ఇలా లక్ష్మీ శ్రీనివాస దీపం కానీ ఉంటే వెలిగించి పూజలో పెట్టుకోండి. షోడశోపచారాలతో పూజ ఏ విధంగా చేసుకోవాలో మన ఛానల్లో వీడియో షేర్ చేశానండి. అలాగే ఎవరైనా సప్త శనివార వ్రతం ప్రారంభించాలి అనుకునేవారు ఈ తొలి ఏకాదశి నుండి ప్రారంభించండి. చాలా మంచిది. చాలా తేలికైన పద్ధతిలో సప్త శనివార వ్రతం ఏ విధంగా చేసుకోవాలో పూర్తి వివరాలతో ఉన్న వీడియో కూడా మన ఛానల్లో షేర్ చేశానండి. వాటి లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీలో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ఒకసారి చూడండి. ఈ రోజు పూజలో స్వామివారికి పూలు, అక్షతలు, తులసి దళాలు సమర్పిస్తూ స్వామివారి అష్టోత్తరాలు, సహస్రనామాలు, గోవిందనామాలు, అలాగే శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరాలు, లక్ష్మీదేవి అష్టకము చదువుకుంటూ స్వామి అమ్మవార్లకి పూజ చేసుకోవాలి. ఇవన్నీ చదవటం రాదు అనుకున్న వారు టీవీలో కానీ ఫోన్లో కానీ వీడియోస్ పెట్టుకొని అది వింటూ కూడా పూజ చేసుకోవచ్చండి. లేదంటే మీరు పూజ చేస్తున్నంతసేపు కూడా ఓం నమో లక్ష్మీ నారాయణాయ నమః అని కానీ లేదా ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని కానీ పఠిస్తూ పూజ మొత్తం కూడా చేసుకోవచ్చు. అయితే ఏకాదశి నియమాలు సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశులకి ఒకే విధంగా ఉంటాయండి. దశమి రోజు రాత్రి నుండి అల్పాహారం తీసుకొని ఏకాదశి రోజు పూర్తి ఉపవాసం ఉండాలి. పూర్తి ఉపవాసం అంటే ఏమీ తినకుండా కాదండి. పాలు, పండ్లు, జ్యూసులు ఇలా స్వల్పంగా ఉండే ఆహారం అయితే తీసుకోవచ్చు. ఉపవాసం చేయటానికి ఆరోగ్యం సహకరించని వారు బియ్యంతో చేసిన ఆహార పదార్థాలు కాకుండా గోధుమ రవ్వ, గోధుమ నూక, గోధుమ పిండితో చేసిన ఆహార పదార్థాలను తీసుకోండి. ఎందుకంటే ప్రతి ఏకాదశి రోజు బియ్యంలో మురాసురుడు అనే రాక్షసుడు ఉంటాడు. అందుకే ఏకాదశి రోజున బియ్యంతో చేసిన ఎటువంటి ఆహార పదార్థాలను స్వీకరించకూడదండి. ఏకాదశి రోజు అంతా కూడా పూర్తిగా ఉపవాసం ఉండి స్వామివారిని ఆరాధించుకోవాలి. ఏకాదశి మరుసటి రోజు అంటే ద్వాదశి రోజు కూడా ఉదయాన్నే లేచి తలస్నానం చేసి స్వామివారికి మరలా పూజ చేసుకోవాలి. ఇంట్లో స్వామివారికి పూజ చేసుకొని అవకాశం ఉన్నవారు మీకు దగ్గరలో ఉన్న విష్ణు ఆలయానికి కానీ లేదా శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి కానీ వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోండి. మీకు శక్తి ఉంటే కనుక అక్కడ బ్రాహ్మణులకు ఒక్కరికైనా స్వయం పాకం ఇస్తే చాలా మంచిదండి. ఆ తరువాత ఇంటికి వచ్చి ఉపవాస విరమణ చేయాలి. అయితే ద్వాదశి రోజు ఉపవాస విరమణ చేసినా కూడా ఒక్క పూట భోజనం మాత్రమే చెయ్యాలండి. అలాగే ఈ రోజు కూడా నాన్ వెజ్ అనేది తినకూడదండి. దశమి, ఏకాదశి, ద్వాదశి ఈ 3 రోజులు కూడా నాన్ వెజ్ అనేది తినకూడదండి. బ్రహ్మచర్యం తప్పకుండా పాటించాలి. అలాగే ఒక్క పూట భోజనం చెయ్యాలి. నేల మీదనే పడుకోవాలి. స్వామివారి అష్టోత్తరాలు, సహస్రనామాలు చదువుకున్న తర్వాత స్వామివారికి ధూపం వేసి దీపం చూపించాలి. ఏకాదశి రోజున చాలా ముఖ్యమైనవి పిండి దీపాలు. స్వామివారికి ధూపం వేసి పిండి దీపాలు వెలిగించి స్వామివారికి దీప దర్శనం చూపించాలి. ఏకాదశి రోజున పిండి దీపాలలో దీపారాధన చేయటం వలన సకల పాపాలు తొలగిపోతాయి అంటారు. అలాగే పిండి దీపారాధన స్వామివారికి చాలా ప్రీతికరమని కూడా చెబుతారండి. ఈ పిండి దీపాలు మీ వీలును బట్టి మీరు ఎన్నైనా చేసి పెట్టుకోవచ్చండి. ఇక్కడ నేను ఒక పిండి ప్రమిదను మాత్రమే వెలిగించాను. మీకు కావాలి అనుకుంటే 1 కానీ 2, 3 ఇలా 7 వరకు ఎన్నైనా పెట్టుకోవచ్చండి. ఈ 4 నెలలు కూడా స్వామివారు యోగ నిద్రలో ఉంటారండి.
స్వామివారు యోగ నిద్రలో ఉన్న సమయంలో ఎవరైతే స్వామివారిని స్మరిస్తూ స్వామివారిని ఆరాధిస్తారో వారికి మరుజన్మ ఉండదు అంటారు. అలాగే మోక్షం ప్రాప్తిస్తుంది అంటారండి. అలాగే మనకు ప్రతి నెలలో వచ్చే ఏకాదశి రోజు ఉపవాసం ఉండి స్వామివారిని ఆరాధిస్తే కూడా చాలా మంచిదండి. ఇక ఈ రోజు స్వామివారికి నైవేద్యంగా తప్పనిసరిగా కొబ్బరికాయ నివేదించాలండి. ఎందుకంటే ఈ తొలి ఏకాదశి నుండే మనకు పండుగలన్నీ ప్రారంభమవుతాయి కాబట్టి, అందులోనూ తొలి ఏకాదశి అంటే హిందువులకు తొలి పండుగ కావున స్వామివారికి కొబ్బరికాయ నివేదించటం చాలా శుభప్రదమండి. కొబ్బరికాయతో పాటు స్వామివారికి ఈరోజు వడపప్పు, పానకము, చలిమిడి, అలాగే తప్పనిసరిగా పేలాల పిండిని కూడా పెడతారండి. ఇలా నైవేద్యం నివేదించిన తర్వాత స్వామి అమ్మవార్లకు తాంబూలం సమర్పించి పచ్చ కర్పూరంతో కర్పూర నీరాజనం చూపాలి. మీరు చేసిన పూజలో లోటు ఉన్నా పర్వాలేదండి, భక్తిలో మాత్రం లోటు ఉండకూడదు అంటారు. మన శక్తి మేరకు మనకు ఉన్నంతలో స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించుకుంటే చాలండి. ఆ స్వామివారి సంపూర్ణ అనుగ్రహం మన మీద ఉంటుంది. ఏకాదశి రోజు ఉదయం పూజ చేసుకొని ఆ రోజంతా కూడా విష్ణు పారాయణము, గోవింద నామాలు, విష్ణు సహస్రనామాలు జపిస్తూ ఉంటే విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఏకాదశి రోజున చేసే దాన ధర్మాలకు కూడా విశేషమైన ఫలితాలు లభిస్తాయండి. మన శక్తి కొలది మనకు ఉన్నంతలో ఈ రోజు దాన ధర్మాలు చేస్తే చాలా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. పూజ అనంతరం పూజలో పెట్టిన పిండి ప్రమిదలను మీకు దగ్గరలో గోమాత ఉంటే గోమాతకు పెట్టండి. లేదా పూజలో దేవునికి పెట్టిన నిర్మాల్యంతో పాటు పిండి ప్రమిదలను కూడా పారే నీటిలో కలపండి. ఒకవేళ మీకు ఇంట్లో మొక్కలు ఉన్నట్లయితే ఈ పిండి ప్రమిదలను నీటిలో కరగబెట్టి ఆ నీటిని మొక్కల్లో పొయ్యండి. ఆ స్వామివారి అనుగ్రహంతో మనమందరము కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని, ఆ స్వామివారి అనుగ్రహం మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.